రండి డాక్టర్ గారు. ఆ లవ్ బర్డ్స్ తీసు. ఇదిగోండి. శేఖర్ని చీనర్కిన కేసులో సాక్ష్యం చెప్పింది ఇదేరా? దీన్ని వదలకూడదు. అయితే దీన్ని చూడాల్సిందే. చిలకెంత? ఏ చిలక? ఏ చిలకని చెప్పమంటావు? అందమైన ఈ చిలకే కావాలి. ఆగండి, నేను ఈ అమ్మాయిని తాకలేదు, ఈ అమ్మాయి నన్ను తాకింది. దీనికి మీరంతా సాక్ష్యం. పాత పైన వేసుకున్నావే బయట, దీన్ని కాస్త తీస్తే బయట ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ నువ్వు ఒకళ్ళతో తీసుకుంటున్నావా? కోర్టులో మాత్రం ఒకళ్ళతో తీసుకుంటే చాలు. పొగరు బట్టి మార్కెట్కి వచ్చావు, ప్రాణాలతో వెళ్ళావు. రా त्रैलोक्यं मंगलं कुरु उत्तिष्ठ गोविंद उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकांत त्रैलोक्यं डैनी गुड मॉर्निंग गोपी
ఏంటి ఇలా నిద్రపోతున్నాడు? గోపి గోపి స్నానం చేసి వస్తే టిఫిన్ తిందాం, త్వరగా లే. శంకర్, నువ్వు చేసే వంటను రోజు తిని తిని వేరెక్కడ తిన్నా నాకు రుచే ఉండటం లేదురా. నా వంట రుచి అలాంటిది. నీ టేస్ట్ నా ఒక్కడికే తెలుసు. నీకు పని మనిషి, సొంత మనిషి, వంట మనిషి, అడ్వైజర్ అన్నీ నేనేగా. నీకు నేను తప్ప వేరే ఎవరున్నారు? రామారావు, గురుమూర్తి, అదిగో ఆ కనపడే టెంట్లో ఉన్నాడు రాజేంద్ర వర్మ. అతను పట్టుకునే వరకు అందరూ అలర్ట్గా ఉండాలి. కమాన్. రామారావు, మీరు అలా రైట్ సైడ్కి వెళ్ళి రౌండప్ చేయండి. మీరు వీళ్ళని తీసుకుని లెఫ్ట్ సైడ్ కవర్ చేయండి. మీరు నాతో రండి. రాజేంద్ర వర్మ, నువ్వెన్ని ఊళ్ళు మారినా, ఎన్ని పేర్లు మార్చుకున్నా ఈ రంజిత్ నిన్ను కరెక్ట్ గా గుర్తుపట్టగలడు. ఏంటి సైలెంట్ అయ్యావు? నిన్ను ఎలా కనిపెట్టామని అనుకుంటున్నావా? నువ్వు చేసేది ఆయుధాల స్మగ్లింగ్. నువ్వు వృత్తిని మార్చుకోలేదుగా, అదే నేను పట్టించింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? తప్పించుకుందామని చూస్తున్నావా? తప్పించుకోవడమా? నాకు అలాంటి ఆశే లేదు. పట్టుకుని నువ్వేం చేయగలవు? కొట్టు, చంపే. నన్ను ప్రాణాలతో వదలద్దు. నన్ను ప్రాణాలతో వదిలేవు, నీకు భార్య, పిల్లలు, జీవితం, సంతోషం ఏమీ ఉండవు. నీకు మాత్రమే కాదు, నీకు కావలసిన వాళ్ళకి ఎవరికీ ఉండవు. రైట్. ఎంతకు మించి మాట్లాడావో ఎక్కడ నీ మక్కలు ఎరుగుతాయి. చేతులు ఎత్తరా. ఈడ్చుకెళ్ళి వ్యాన్లో తోసేయండి. మీరు రండి. పాకెట్ కూడా ఓపెన్ చేయండి. అన్నిటిని రాళ్ళకి వెళ్తాను. స్మగ్లింగ్ చేసే రాజేంద్ర వర్మ జైలు నుంచి తప్పించుకున్నాడు. ₹2 ఆయుధాలు పోయాయి. ఇంతకాలంగా పోలీసులకు నేనంటే ఉన్న భయం పోయింది. వాడిని వదిలిపెట్టను. నేను వెంటనే వాడిని చూడాలి. నేను వెంటనే రంజిత్ చూడాలి. ఈ రాజేంద్ర వర్మ సత్తా ఏమిటో వాడు తెలుసుకోవాలి. అతను ఆల్ ఇండియా పోలీస్ కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్ళాడు. వాడి భార్యా బిడ్డలు ఎత్తుకురండి. వాళ్ళని వెతుక్కుంటూ ఆల్ ఇండియా పోలీసు వచ్చినా సరే ఈ రాజేంద్ర వర్మని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
గోపి, రాజేంద్రవరం జైలు నుంచి తప్పించుకున్నాడు. నీ చెల్లెల్ని మీరాతో ఆడుకుంటున్న పిల్లల్ని ఎత్తుకుపోయాడు. రంజిత్ కూడా ఊళ్ళలేడు గోపి. జాగ్రత్తమా.
మీనా రంజిత్ వచ్చాడా? వచ్చారు సార్. లాయర్ గోపి అతని అసిస్టెంట్ లోపలికి వచ్చారు. చంపే, అందరినీ చంపే. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో వెళ్ళకూడదు. సార్, బెంగళూరు కేసు ఓడిపోయారంట. వకీల్ నారాజ్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఓడిపోయాక ఇంకా చూసేదేమిటి? పై కోర్టుకు వెళ్ళి చూస్తానన్నాడు, ఆ కోర్టులో కూడా ఓడిపోయాడు. ఇంకా పైకి వెళ్ళి చూస్తానంటాడు, అక్కడ కూడా ఓడిపోతాడు. సరే రమ్మనా విధమని.
తెమ్మన్న గన్స్ తీసుకొచ్చారు. రమ్మని చెప్పు. రండి. అదిగో వస్తున్నాడు. ఆ రేంజ్ వరకు కాల్చొచ్చా? దాన్ని దాటి కూడా కాల్చొచ్చు. అది చూద్దాం. రేసు గెలవని గుర్రం కానీ కేసు గెలవని వకీల్ కానీ ఉండకూడదు. ఇటు అయ్యగారు వస్తున్నారు. నమస్కారం. మీతో పోలీసులే పోరాడి ఓడిపోయారని విన్నాను. ఈరోజే మిమ్మల్ని స్వయంగా చూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. విషయం ఏమిటో చెప్పండి. ఏమీ లేదు. అమ్మాయిల్ని డబ్బుని ఇప్పటికే ఎంతో చూశాను. 400 క్యారెక్టర్ వజ్రాలు ఒక దగ్గరున్నాయి. అవి నాకు కావాలి. ఆ వజ్రాలే గనక నా చేతికొస్తే ఎంత డబ్బు కావాలన్నా మీకు నేను సంతోషంగా ఇస్తాను. ఎక్కడున్నాయి? పెద్ద వజ్రాల వ్యాపారి ఆర్ఆర్ డైమండ్స్ రాజరత్నం. అతని భార్య సరదాలకు బాగా అలవాటు పడ్డ మనిషి. ఆమెను వల్ల వేసుకోగలిగావంటే చెప్పొద్దు, ఇక నేను చూసుకుంటాను. ఈ కాంట్రాక్ట్ బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం, మిమ్మల్ని నమ్మి ఈ పనిలో దిగుతున్నాను. ఏ కారణంగానైనా నా పేరు బయటికి రాకూడదు. పని పూర్తి కాగానే నేనే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి వజ్రాలనిస్తాను. మాట్లాడుకున్నట్టు నడుచుకున్నారంటే మన ఇద్దరం చివరి వరకు అనుకున్నవన్నీ సాధించవచ్చు. అయ్యా, ఏంటి చెప్పు. మీరు చెప్తున్నాను తప్పుగా అనుకోకండి. చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ రాజేంద్ర వర్మని ఇందులో చేర్చకండి. అతని గురించి నేను చాలా విన్నాను. అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. రేయ్, కుక్క తోక మాత్రమే ఆడించాలి, నువ్వు తల మాత్రమే ఆడించాలి. కారణం, నువ్వు 2 కాళ్ళున్న కుక్కవి. సలహాలు చెప్పడం నాకు నచ్చదు. ఈ రోజుతో ఆపేయి. Yo me marcho para Cuba en busca de una cubana para que baile mi rumba, esa rumba mexicana. La cantamos para ustedes, la cantamos de mi hermano, esa rumba sabrosona, esa rumba de verano. Esa chica guapa me promete con una cubana que me da. హలో, సరే వెంటనే బయలుదేరుతున్నా. హలో మిస్టర్ రంజిత్, ఆర్ఆర్ డైమండ్స్ రాజరత్నం భార్యను, అతని పని మనిషిని ఎవరో ఎత్తుకొని పోయి అతన్ని ఎవరో ఫోన్లో బెదిరిస్తున్నారట. అతని భార్యకు ఎలాంటి ఆపద రాకూడదు. మన ఫోర్స్ను ఉపయోగించి ఆమెను వెంటనే కాపాడండి. నేరస్తులను అరెస్ట్ చేయండి.
ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఒక ఆడది మాట్లాడింది సార్. ఏం చెప్పింది? 400 క్యారెట్స్ డైమండ్స్ తనకి ఇవ్వమని అడుగుతోంది. లేదంటే నా భార్యను. మిస్టర్ రాజరత్నం, జరిగిందేమిటో భయపడకుండా చెప్పండి. డూప్లికేట్ వజ్రాలనిచ్చి నన్ను మోసం చేయాలని చూస్తే నీ భార్య నీ దగ్గరకు ఒరిజినల్ గా రాదని నన్ను బెదిరిస్తోంది సార్. సార్, సనత్ నగర్ లో ఉన్న ఒక ఇంట్లో మిస్సెస్ రాజరత్నాన్ని దాచిపెట్టారట. ఫోన్ నెంబర్ ఏమో 269121. అన్నదమ్ముల గొడవల్లో ఆ ఇల్లు కోర్టులో ఉంది. తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్ళారు. మిగతా పర్టికులర్స్ ఇందులో ఉన్నాయి సార్. చుట్టూ ఉన్న ఫ్లాట్స్ సెక్యూరిటీ ఏర్పాటు చేయండి. పక్కన ఎవరైనా విఐపీ ఉన్నారా? ఎంపీ వేణుగోపాల్ గారి ఇల్లు వెనకనే ఉంది. మీరు చెప్పినట్లు మన వాళ్ళందరినీ కాపలా పెట్టాను సార్. రండి. నన్ను నీ పోలీసు బలగంతో అరెస్ట్ చేయాలని చూస్తున్నావా? అదెన్నటికీ జరగదు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే నీ వాళ్ళని ఈ బంగ్లా వదిలి వెళ్ళిపోమని చెప్పు. లేదంటే ఆ పని మనిషికి పట్టిన గతే రాజరత్నం భార్యకు జరుగుతుంది. ఇప్పుడు నాకు కారు కావాలి. ఆ కారులో నేను రాజరత్నం భార్యతో వెళ్ళిపోతాను. నేనడిగే వజ్రాలతో నువ్వు మాత్రం ఆ కారును అనుసరించి వెనకేరా. వజ్రాలు నా చేతికి రాగానే రాజరత్నం భార్యను నీకు అప్పగిస్తాను. ఇందులో నీ తెలివితేటలను చూపించాలనుకోకు. ఇదిగోండి, వాడికి వజ్రాలను అప్పగించి నా భార్యను ఎలాగైనా కాపాడండి సార్. నా భార్య క్షేమంగా తిరిగి రావాలి ప్లీజ్. డైమండ్స్ తీసుకొని నడుచుకుంటూ ముందుకు రా. ఆగు, కింద పెట్టి తిరిగి వెళ్ళిపో.
త్వరగా మిస్టర్ రంజిత్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని గడగల్లాడించిన ఆయుధాల స్మగ్లింగ్ ముఠాని అంతం చేయడానికి మీరు మీ కుటుంబాన్ని పోగొట్టుకున్నారు. అలాంటి పేరును ఈ సాధారణ కేసులో వృధా చేసి పోలీస్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తీసుకొచ్చారే. పోయి మీరు ఓడిపోయింది ఓ ఆడదాని చేతిలోనా? సార్, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళ మగాళ్లే కానీ ఆడది కాదు. 2 ప్రాణాలను బలిచ్చి మగాడన్నది కనిపెట్టానంటారు, అంతే కదూ? నో, వాడు ఏ మారుమూల దాక్కున్నా వాడిని వదలకూడదు. అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. రిటైర్డ్ కాబోయే సమయంలో ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష? ఓకే, ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవుతున్నారు? సార్, సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు అలర్ట్ గా ఉండాలని ఆర్డర్ చేశాను. అన్ని చెక్ పోస్టులోనూ సెక్యూరిటీ టైట్ చేశాను సార్. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, పబ్లిక్ ప్లేస్ అన్ని చోట్ల తీవ్రంగా సెర్చ్ చేయమని చెప్పాను. ఒక చిన్న చీమ కూడా మన పోలీసులు కళ్ళు కప్పి సిటీని వదిలి పారిపోవడానికి వీల్లేదు సార్. సార్, ఏంటి? డీసీ రంజిత్ గారు మీకోసం వచ్చారు. ఎవరిని కొడితే దెబ్బ ఎవరికి తగులుతుందో నాకు తెలుసు. నాకు వజ్రాలకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళవయ్యా. రండి. చెప్పా చేయకుండా వచ్చేసారేంటి? ఏదైనా విశేషమా? విశేషంతోనే మమ్మల్ని చూడాలనుకున్నాను. దానికి ఇంకా సందర్భం కలిసి రాలేదు. మీరు రావడమే నాకు విశేషం కదండి. చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. బాపట్లలో నీలాగే పెద్ద మనిషి, భలే ఇంటెలిజెంట్లు అన్ని విషయాల్లో. చివరికి ఏమైందో తెలుసా? 8x8 చిన్న రూమ్ లో చావగొట్టి చంపేశాను. ఆ తర్వాత ఏముంది? డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ, ట్రాన్స్ఫర్. చివరికి ఇక్కడికి వచ్చేరాను. దొరికితే మరణమే. అది చెప్పిపోదామని వచ్చాను. మళ్ళీ కలుద్దాం. బౌలింగ్ సరిగ్గా చేరా. క్యాచ్ పడతారా? క్యాచ్ మిస్ చేసి బాల్ తొందరగా ఈసారి బౌలింగ్ సరిగ్గా చేయరా. పట్టుకొని సరిగ్గా ఏంటి ఆ బాల్ పట్టుకొని తెలీదు. అయ్యో, బాల్ పక్క బిల్డింగ్ మీద వేస్తాడు రా. తీసుకురారా వెళ్ళి. వాడెక్క కొట్టాడు, వాడాలి తీసుకొస్తాడు. వీడిగా వెళ్తుంది. ఈ జన్మలో తిరిగి రా. రండి పోదాం. పండి. 7 సంవత్సరాల క్రితం ఆ రంజిత్ నన్ను కొట్టాడు. అందుకే వాడి భార్యా బిడ్డల్ని అంతం చేశాను. ఆ రంజిత్ చావాలి. అంతవరకు నాకు నిద్ర రాదు. నువ్వు పనిచేయి. బంజారా ఫ్లాట్స్ లో ఉండి అప్పుడప్పుడు ఆ రంజిత్ నడవడి గురించి నాకు తెలియజేయి. మిగిలింది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళొచ్చు. వకీలయ్యా, వకీలయ్యా, నా కొడుకుని ఎవరో అన్యాయంగా చంపేశారయ్యా. చంపేశారు. నా ఒక్కగానొక్క కొడుకు తోటి స్నేహితులతో క్రికెట్ ఆడుకుంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు. ఎవరో వాడి గొంతు పిసికి చంపి మురిక్కాలవలో పడేశారయ్యా. నేను DT పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చాను. పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టం చేయించి చూసి వాడిని ఎవరు హత్య చేయలేదు,
పొరపాటున కాలువలో జారి పడి చనిపోయాడని చెప్పి నన్ను బెదిరించి సంతకం పెట్టించుకున్నారయ్యా. సంతకం పెట్టించుకున్నారు. ఎందరో వకీళ్ళ గడపలన్నీ ఎక్కి దిగానయ్యా. ఎవరు ఈ కేసు తీసుకోలేదు. అందరూ మీ దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుందని చెప్పారయ్యా. మీరే ఈ కేసు తీసుకోవాలి. ఆ హంతకులకు కఠిన శిక్ష విధించాలి బాబు, కఠిన శిక్ష విధించాలి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలే? లేదు, మా బావ ఇక్కడికి వస్తానన్నారు. అదిగో నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మనిషి కాలుకో చేతికో రాంగ్ ట్రీట్మెంట్ చేస్తే ఆ పార్ట్ అవసరం లేదని కట్ చేసి తీసేస్తాం. అదే తప్ప అలవాటుగా మీ వైద్య శాఖ చేస్తూ ఉంటే సమాజమే నాశనం అయిపోతుంది. కట్ చేసి తీసేయడానికి ఏది ఉండదు. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. హత్య చేయబడ్డ ఓ కుర్రాడి శవం మీ ఆసుపత్రికి వస్తే కాలు జారిపడి చచ్చాడని మీ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేసి రిపోర్ట్ ఇచ్చారు. ఆ తప్పు జరగడానికి అవకాశమే లేదే. అవకాశం ఉందా లేదని మీ డిపార్ట్మెంట్లో రికార్డ్ చూసి చెప్పు. యువర్ ఆనర్, జూలై నెల 6వ తేదీ అమీర్పేటలోని మురికాలువలో నా క్లయింట్ సీతారామయ్య గారి కుమారుడు సుకుమార్ అని పిలువబడే కుర్రాడి శవం కనిపెట్టబడింది. హతాశుడైన నా క్లయింట్ అక్కడున్న D2 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాసిచ్చాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీస్ అధికారులు నా క్లయింట్ని బెదిరించి ఆయన కుమారుడు మురికాలువలో జారిపడి చనిపోయాడని రాయించి తీసుకున్నారు. యువర్ ఆనర్, కంచే చేను మేసినట్టు పోలీస్ అధికారులే జరిగిన హత్యను మాఫీ చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసును విచారణకు స్వీకరించి కేసు ముగిసే వరకు దీనికి సంబంధించిన అధికారులెవరిని ట్రాన్స్ఫర్ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. అడ్వకేట్ గోపి పిటిషన్ స్వీకరించి ప్రభుత్వం తరఫున వచ్చే 20వ తేదీ కోర్టులో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణ పూర్తయ్యే వరకు దీనికి సంబంధించిన అధికారులను ట్రాన్స్ఫర్ చేయకూడదని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీరు చెప్పినట్టు అబ్బాయి మరణం హత్యే. గొంతులో ఎముకలన్నీ విరిగిపోయాయని, బలవంతంగా నొక్కినట్టు చాలా మార్క్స్ ఉన్నాయని రిపోర్ట్లో మెన్షన్ చేయబడింది. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. మెడికల్ డిపార్ట్మెంట్లో ఇలాంటి తప్పులు జరుగుతాయని నేను ఊహించనే లేదు. అవును పద్మ, పోలీసులు అనుకుంటే నిజం అబద్ధం అవుతుంది, అబద్ధం నిజం అవుతుంది. అది వాళ్లకు వెనతో పెట్టిన విద్య. అందుకని వాళ్ళ పేరే పోలీస్. హత్యను ఆత్మహత్య అంటారు, ఆత్మహత్యను హత్య అంటారు. అంతెందుకు జారిపడే చచ్చాడంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏం కావాలన్నా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ టెలిఫోన్ నెంబరే 100. ఒక చోట న్యాయం, మరో చోట శూన్యం. డబ్బుంటే ఓ సున్నాలోంచి దూరి మరో సున్నాలోంచి బయటికి రావచ్చు. ఇంతవరకు వాళ్ళు ఎవరి నుంచైనా తప్పించుకుని ఉండొచ్చు, కానీ నా నుండి తప్పించుకోలేరు. ఈ ఒక్కటి చాలు. కోర్టులో తెలుస్తాను. రండి మామయ్య. ఎలాగైనా ఈ కేసుని గెలవాలని నిర్ణయించుకున్నామన్నమాట. ఏంటి మీరనేది? నా కూతురిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టుతోనే ఈ కేసు గెలవాలా? రేపు నువ్వు ఇయ్యబోయే ఎవిడెన్స్ నా కూతురు భవిష్యత్తుకి ఏమాత్రం మంచిది కాదు. మంచి చెడు కాదు నాకు కావాల్సింది. అన్యాయంగా ఒక కుర్రాన్ని హత్య చేశారు. కన్నబిడ్డను కోల్పోయిన ఆ తండ్రికి న్యాయం జరగాలి. న్యాయం అన్యాయం గురించి నాకు అవసరం లేదు. మా అమ్మాయిని ఇందులోకి లాగొద్దు. మీ అమ్మాయి, మీ కుటుంబం, ఇదే జీవితమా? సరే, నేను వచ్చిన విషయం మీ అక్క గాని పద్మకు గాని తెలియనక్కర్లా. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. మావయ్య కొంచెం ఉండండి. ఇదిగో మీ అమ్మాయి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఏంటి గోపి, పద్మ కష్టపడి తీసుకొస్తే నువ్వు అలా చింపి పారేసావు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలని చెప్పి తీరా తీసుకొస్తే చింపేస్తావేంటి? నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు. శంకర్, ఈ కేసు గెలవకూడదు. ఏమిటి అనేది? అవును శంకర్, దీని వెనక ఎవరెవరు ఉన్నారన్నది తెలుసుకోవాలంటే తాత్కాలికంగా ఈ కేసు మనం ఓడిపోవాలి. అప్పుడే దీనికి సంబంధించిన నేరస్తులను కనిపెట్టడానికి వీలవుతుంది. కేసు గెలిస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. కొన్ని సమయాల్లో ఓటమి గెలుపు కోసమే. అది కూడా మనం ఎదురు చూడండి ఈ కేసులో జరుగుతుందని నేను ఎదురు చూస్తున్నాను. ఎదురు చూడండి జరుగుతుందని ఎదురు చూస్తున్నావా? కన్ఫ్యూజ్ చేయకు. అర్థం ఎలా చెప్పు. ఇప్పుడు అర్థం కాపోయినా పోను పోను తెలుస్తుందిలే. ఏ కేసు గెలుపైన రుజువులు, సాక్ష్యాల వల్ల నిర్ధారించబడుతుంది. అడ్వకేట్ గోపీనాథ్ రిపోర్ట్లో సుకుమార్ హత్య చేయబడి మురికాలువలో వేయబడినట్లు పోలీసు అధికారులు రూల్స్ అతిక్రమించి నడుచుకున్నట్లుగా చెప్పబడింది. కానీ గోపీనాథ్ తరఫున ఎలాంటి ఆధారాలు చూపించబడలేదు.
అదే సమయంలో ప్రభుత్వం తరఫున సుకుమార్ పొరపాటును జారుపడి చనిపోయాడనడానికి పోస్ట్ మార్టం రిపోర్టు, ఆ కాలువ చాలా రోజులుగా మూసివేయబడలేదు అనడానికి ఆధారాలు నిరూపిస్తున్నాయి. సరైన ఆధారాలు, ఇంటెలిజెంట్ ఆర్గ్యుమెంట్, ఇవే అడ్వకేట్ గోపీనాథ్ వాదనలోని ప్రత్యేకతలు. కానీ ఈ కేసులో ఇవేమీ కనిపించలేదు. ఇది కోర్టు కాలాన్ని వృధా చేయడమేనని నేను భావిస్తున్నాను. ఇది విచారించదగ్గ విషయం. అందువల్ల ఈ కేసును కొట్టివేయడమైనది. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీరు మాట్లాడాల్సిందంతా గవర్నమెంట్ వకీల్తో మాట్లాడించారుగా. సార్ ప్లీజ్, ఈ కేసుకు సంబంధించిన పోలీస్ అధికారులను మార్చకూడదని జడ్జి గారికి అప్పీల్ చేశాను. మీరేమిట్రా అంటే జడ్జి గారినే మార్చేశారు. సార్, ఈ తెలివితేటలన్నీ నేరస్తుల్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తే ఎంతో బాగుంటుంది. సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చూద్దాం. సార్, ఈ కేసు ఈ రోజుతో పూర్తయి ఉండొచ్చు, కానీ నా డ్యూటీ ఇక మీదే ప్రారంభం. చట్టం నుంచి తప్పించుకోవచ్చు, నా నుంచి తప్పించుకోలేరు. వస్తా. వెల్కమ్ డీసీ గారు. ఏమిటి ఎలా వచ్చారు? నేను గోపితో కొంచెం మాట్లాడాలి. గోపితో మాట్లాడాలా? నాతో చెప్పండి. నేనే గోపియే నేను. ఎవరితో ఏం మాట్లాడాలో అది వాళ్ళతోనే మాట్లాడాలి. నేను మాట్లాడాల్సిన ముఖ్యమైనదే కాదు, చాలా అర్జెంట్ కూడా. ఓ గోపితో చెప్పు. గోపి, నిన్ను చూడడానికి డీసీ రంజిత్ గారు వచ్చారు. ఏం చేయమంటావు? బొట్టు పెట్టి ఆహ్వానించాలా? 2 సార్లు ఫోన్ చేసి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. ముఖ్యమైన విషయం. నా చెల్లి మీనా చనిపోయిన తర్వాత నాకేది ముఖ్యం కాదు. ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పు. కాదు గోపి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు వచ్చిన విషయం ఏంటో తెలుసుకుంటే బాగుంటుందిగా. భార్య బిడ్డలను కాపాడుకోలేని దద్దమ్మ వీడు పోలీస్ ఆఫీసరా? ఈ మూర్ఖుడి వల్లే నా చెల్లి మీనా చనిపోయారు. తెలియక అడుగుతాను, వీడు ఒక మనిషి. ఒక మనిషికి కావాల్సిన కనీసం తెలియ కూడా లేనివాడు. ఆ రాక్షసుని అరెస్ట్ చేయడానికి ముందే చెప్పాను, చెల్లిని మీనాను నా దగ్గర వదలమని. విన్నాడా? అతని వల్ల వాళ్ళ ప్రాణాలు తిరిగి వస్తాయా? చెప్పు. మాట్లాడవేరా? నువ్వు మాట్లాడలేవు. మాట్లాడే విధంగా వాడు నడుచుకోలేదు. ఇక మీద ఎవడు పాత బంధుత్వాన్ని చెప్పుకుని నా ఇంటి గడప తొక్కకూడదు. ఇది అర్థమయ్యే విధంగా అతని దగ్గరికి వెళ్ళి చెప్పు. పోరా. మిగిలిన తర్వాత మాట్లాడదాం. చిన్న రాజేంద్ర వర్మతో మాట్లాడాను. డబ్బు వస్తుంది. డబ్బు తీసుకుని వజ్రాలనిచ్చి పంపించమని చెప్పాను. నువ్వేం చేస్తావంటే రాజేంద్ర వర్మ దగ్గర నుంచి వజ్రాలని తీసుకుంటావు, అలాగే వాడి ప్రాణాలని తీసుకుంటావు. ఈ రోజే ఈ సుందరమూర్తి ఎవరనేది వాడు తెలుసుకుంటాడు. బీ కేర్ఫుల్. ఇందులో ఏదైనా తప్పు జరిగిందో మన వాళ్ళని కూడా వెంట పెట్టుకుని పో. హలో గోపి గారా, నేను పద్మశ్రేణి శీలాన్ని మాట్లాడుతున్నాను. ఆరా డైమండ్స్ రాజరత్నం నుంచి భద్రాల దొంగిలించి ముఠా మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళ మాటలను బట్టి మురికాలంలో చనిపోయిన సుకుమార్ని వాళ్లే చంపినట్టు కూడా నేను విన్నాను. ఈ రోజు రాత్రి 12 గంటలకు అండర్ గ్రౌండ్ లో వజ్రాలు మార్చుకుంటున్నారు. మీరు వెళ్ళారంటే దానికి సంబంధించిన హంతకులను కనిపెట్టచ్చు.
ఎవరు మీరు చెప్పరా? ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని భద్రతా సమస్యను అరికట్టేందుకు ఓ కొత్త బిల్లును ఏం కావాలి? విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. హెల్ప్ కూడా ఎవరు లేరే. రక్తం కారిపోతోంది, కొంచెం డ్రెస్ చేయండి. సరే, లోపలికి రండి. టీడీపీ అఖండ విజయం సాధించింది. ఆగ్రాలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్ట్ లో భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్ పటిష్టం చేసుకుంది. ప్యారిస్ లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ మహిళల ఫైనల్ పోటీలో జర్మనీ ప్రముఖ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ టైటిల్ ను సాధించింది. డాక్టర్, ఓకే, నువ్వు వెళ్ళు. మిస్టర్ గోపి, తల్లోంచి బుల్లెట్ బయటికి తీసాం. ప్రాణానికి ఎలాంటి ఆపద లేదు, కానీ స్పృహే రావటం లేదు. రంజిత్ గారు ఇప్పుడు కోమాలో ఉన్నారు. డాక్టర్, రంజిత్ని ఎలాగైనా కాపాడాలి. ఆయన స్పృహ వస్తేనే ఆయన నన్ను ఎందుకు ఎత్తుకుంటూ వచ్చారు? ఆయన కాల్చింది ఎవరనే తెలుస్తుంది. ప్లీజ్. ఏ క్షణంలోనైనా స్పృహ రావచ్చు. వెయిట్ చేద్దాం. డాక్టర్, నేను ఇప్పుడు రంజిత్ని చూడొచ్చా? ఓఎస్, వెళ్ళి చూడండి. పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి ఇప్పుడే అందిన వార్త. ఆయుధాల స్మగ్లర్ రాజేంద్ర వర్మకు పోలీసు అధికారి డిప్యూటీ కమిషనర్ రంజిత్తో జరిగిన పోరాటంలో రంజిత్ని గాయపరిచి రాజేంద్ర వర్మ తప్పించుకుని పారిపోయాడు. అతని గురించి ఆచూకీ తెలిసిన వారు పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియవలసిందిగా నగర పోలీస్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఎయిడ్స్ ను రానున్న 10 సంవత్సరాల్లో
అరికట్టేందుకు అన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిన్న అటు తిరగండి. అట్లాంటాలో జరిగిన సమావేశంలో తీర్మానించింది. వెల్లింగ్టన్ లో జరిగిన ప్రపంచ హెవీ ఇప్పుడే నేను హత్య చేసి వస్తున్నాను. ఇంకో హత్య నా చేత చేయించద్దు. చేసుకో చేసుకో. జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు JKLF మీరు చెప్పినట్టుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు సార్. ఏ సార్? సార్ ఎస్, డీసీ రంజిత్ గారు ఇక్కడగా అడ్మిట్ అయ్యారు. అవును, మేము అతన్ని చూడాలి. కొంచెం వెయిట్ చేయండి. అలాగే రా. ఓకే సార్. ఎస్ సార్. తప్పకుండా స్పృహ వస్తుందంటారా? నో డౌట్, డెఫినెట్ గా వస్తుంది. సార్, డీసీ రంజిత్ గారిని చూడడానికి మీ మామయ్య గారు వచ్చారు. మామయ్య, పద్మ ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. గాడ్, పొరపాటు చేశారు. పద్మ మాట్లాడలేదు, అందుకే నేను మాట్లాడుతున్నాను. ఓహో, నేను ఎవరని అనుకుంటున్నావా? తెలుసుకో చూద్దాం. నువ్వు పెద్ద క్రిమినల్ లాయరు కదా, తెలివితేటలు నీ ఒక్కడి సొంతమే అనుకోకు. తాడిందనేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు. మోసపోయావు చూసావా? నేను ఆమెను ఎత్తుకుపోతున్నాను. చేతనైతే కాపాడుకో. డబ్బుని వజ్రాల్ని వదిలి ఇక్కడి ఎందుకు వచ్చావు? బట్టతల మీద జుట్టు మలిచిందా లేదా చూడడానికి వచ్చావా? వాళ్ళ చేతుల్లో చచ్చిన స్వర్గానికి వెళ్ళేవాడివి. ఇక్కడికి వచ్చి నన్నెందుకురా హంతకుణ్ణి చేస్తావు? వడవలండి. 2 నిమిషాల్లో నా మనసు మారినా మారదు. మారుతుందేమో చూద్దాం. పిలవగానే పలుకుతానన్న శ్రీకృష్ణ పరమాత్మున్నా, లేక తలుపు కొట్టండి సాయం చేస్తామని స్లోగన్ ఏమైనా రాయించానా? లేదే. హాయిగా సైకిల్ తొక్కుకుంటుంటే నన్ను ఎందుకే డిస్టర్బ్ చేస్తావు? వచ్చే శనివారం నాకు పెళ్లి. నన్ను వదిలే. నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా బంధించావు? మా అమ్మ నాన్న నన్ను చూడకుండా ఉండలేరు. దయచేసి నన్ను వదిలే. నీ గురించి నేను ఎవరితోనూ చెప్పను. ప్లీజ్ ప్లీజ్. వాడేమో షూట్ చేసిపోయాడు, బయట పోలీసులు వెతుకుతున్నారు. నేను ఎక్కడికి వెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగలనా? నువ్వేగా చూసుకోవాలి. డాక్టర్ కదా, బాధ్యత లేకుండా మాట్లాడతావేంటి? మానవత్వమే లేదా నీకు? అనవసరమైన ఆశలన్నీ మనసులో పెంచుకుని తర్వాత అవి జరగలేదని బాధపడడం కంటే జరిగే దాని గురించి మాట్లాడు. పద్మ వివాహం వెంటనే జరిపిద్దాం. నాకు తెలియకడుగుతాను, నా తమ్ముడికి ఏం లోటు? రాజాలా ఉన్నాడు. చదువు లేదా, ఉద్యోగం లేదా, అంతస్తు లేదా, లేక చేసుకునే వయసు లేదా? నువ్వు ఎన్నైనా చెప్పు, మీ తమ్ముడికి పద్మనిచ్చి చెయ్యడం అసలు నాకు ఇష్టమే లేదు. ఎందుకని? మీ తమ్ముడు వకీలు కాదు, బ్లాక్ కోట్ వేసుకున్న రౌడీ. ఎప్పుడు చూసినా గొడవలు, అల్లర్లు, గాయాలు.
అతడి ఒంట్లో శక్తి ఉన్నందువల్ల రౌడీలు భయపడొచ్చు, చట్టం తెలిసినందువల్ల పోలీసులు భయపడొచ్చు. కానీ విధి దేనికి భయపడదు. ఊరికి ఉపకారం చేస్తున్నాను అంటూ స్వయంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. తన జీవితం గురించి వాడు దిగులు పడ్డం లేదనేనండి నేను బాధపడుతున్నాను. వాడికంటూ ఓ చక్కటి జీవితాన్ని మనమే సమకూర్చాలి కదండి. చూడు లక్ష్మి, అతని జీవితం చక్కదిద్దాలని వాదించి పద్మ జీవితాన్ని చెడగొట్టొద్దు. ఇంతకు ముందే అతని చెల్లెల్ని పోగొట్టుకున్నట్టు పద్మను కూడా పోగొట్టుకోడని ఏమిటి నమ్మకం? అందువల్ల దీన్నైనా ఒక మంచి చోట. ఏదండి మంచి చోటు? ఈ లోకంలో అలాంటి చోటంటూ ఒకటుంటే అది వాడి మనసేనండి. ఒక అమ్మాయి శీలానికి ఆపదంటే ఆ సమయంలో చట్టం వచ్చి కాపాడలేదండి. మన గోపి లాంటి వాళ్లే కాపాడాలి. లేదంటే కోర్టుకు వెళ్లి బలవంతం చేసిన వాడికి శిక్ష మాత్రం వేయించగలం. కానీ ఆ పిల్ల గతి పద్మ వివాహ విషయంలో దయచేసి నేను చెప్పేది వినండి. నాన్న, నా జీవితంలో పెళ్ళంటూ జరిగితే అది బావతోనే. ప్లీజ్ నాన్న, ఈ విషయంలో నా మనసుకు నచ్చినట్టు చేయండి. రై, పద్మను ఎక్కడ దాచిపెట్టారు? ఆవిడెవరో నాకు తెలియదు. రై, నీ మొహం చూస్తూనే తెలుస్తుందిరా. ఎక్కడుందో చెప్పు, లేదంటే నీ ఒంట్లో ఎముకలని ఏరి పారేస్తారు. తెలీదు. చెప్పు. తెలీదు. ఇద్దరు ఇక్కడే ఉండండి, మిగతా వాళ్ళు ఆపరండి. ఫాలో మీ. చెప్పరా, ఎక్కడ దాచావు? చెప్పు. కమాన్, అరెస్ట్ హిమ్. సార్, నేను చెప్పేది వినండి. మిస్టర్ గోపి, నా డ్యూటీ నన్ను చేయనివ్వండి. అతను నాకు చెప్పండి. ఏంటి సార్ మీ డ్యూటీ? నేను నేరస్తుని పట్టుకుంటే మీరు వచ్చి లాక్కుపోవటమా? డ్యూటీ చేసేవాళ్ళైతే ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ఏం చేసింది? నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. వీడిని, వీడి ముఠా జాతకాన్ని వీడి నోట్తోనే చెప్పిస్తాను. నో, అతను నాకు అప్పచెప్పాల్సిందే, లేకుంటే మీ మీద కూడా. డాక్టర్, రంగరాజ్ ఎలా ఉన్నాడు? ఈజ్ వెరీ ఫైన్. వారం రోజుల్లో సర్దుకుంటాను. ఓకే. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా పత్రికల వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు. మీ సహకారం పూర్తిగా ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. వెల్కమ్. రండి. అడ్వకేట్ గోపి మీతో ఏదో మాట్లాడాలట. ఆయన మనం చేయాల్సిన డ్యూటీ చేసి మనకు తలనొప్పి తెచ్చి పెడతాడు. నో, ఆయన తప్పుగా అర్థం చేసుకోకండి. ఏ రోజు కూడా ఆయన బాధితుల కోసమే వాదించారు. ఆయనకు ఒక న్యాయం ఉంది కదా. దగ్గర మన డిపార్ట్మెంట్ మాత్రమే, కలరే వేరు, కాకి అని బ్లాక్ అని. అందువల్ల ఆయన తేలిగ్గా తీసిపారేయకూడదు. ఆయన బాధితుడు మాత్రమే కాదు, మనకు ఉపయోగపడేవాడు కూడా. ఆయన రమ్మని చెప్పు. ఎస్ సార్. ఓకే సార్. కమాన్ మిస్టర్ గోపి, కూర్చోండి. డాక్టర్ పద్మను ఎత్తుకుపోయిన రాజేంద్ర వర్మ దగ్గర నుంచి ఒక క్యాసెట్ వచ్చింది, వినండి. నమస్కారం ఐజీ గారు. మీరు ఎలాగైనా పట్టుకోవాలనుకునే రాజేంద్ర వర్మని మాట్లాడుతున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆసుపత్రిలో ఉన్న రంగరాజుని ఇంకో 5 రోజులు గడిచాక, అంటే 16వ తేదీ సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ప్రెస్ S7 కోచ్లో ఎక్కించారంటే డాక్టర్ పద్మ భద్రంగా వస్తుంది. లేదంటే అడ్వకేట్ తను చేసుకోబోయే భార్యని పోగొట్టుకుంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ తన గౌరవాన్ని పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు చెప్పండి. ఈ కేసు తెలివిగా డీల్ చేయాలి, లేదంటే ప్రమాదం. కారణం, మేము వేసే ప్రతి అడుగు రాజేంద్ర వర్మకు మరుక్షణంలోనే తెలిసిపోతుంది. అందువల్ల మీ పూర్తి సహకారం మాకు అవసరం. పోలీస్ డిపార్ట్మెంట్లో కామన్గా ఇలాంటి విషయాల్లో సంబంధం లేని వాళ్ళని ఐడియాలు అడగటం జరగదు. మేమే ఇన్వెస్టిగేట్ చేస్తాం. మీరు ఒక ప్రఖ్యాత క్రిమినల్ లాయర్, మీ ఆలోచన మాకెంతో సహాయంగా ఉంటుంది. పద్మను ఎక్కడ బంధించారో తెలుసా? నో, అదింతవరకు సరిగ్గా తెలియలేదు. డాక్టర్ పద్మ ప్రాణాలకు ఎలాంటి ఆపద లేదు. ఎందుకంటే రాజేంద్ర వర్మకు బుల్లెట్ తగిలింది. అతనికి నయమయ్యే వరకు ఆమెను అతడు ఏమీ చేయడు.
నేరస్తులను పట్టుకోవడానికి నన్ను సలహా అడగండి. మిస్టర్ గోపి, ప్లీజ్. ఎన్నటికీ అలాంటి ఐడియా ఇవ్వడి గోపి. ఏ పరిస్థితులైనా నేను తట్టుకోవడానికి సిద్ధమే. రాజేంద్ర వర్మను పట్టుకోవడానికి ప్రయత్నించండి. అతను మీ నుంచి తప్పించుకున్నా నా నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఈ డిజైన్ అంత బాగాలేదు. వేరే డిజైన్ ఉందా? వేరే డిజైన్స్ ఏం లేవండి. దీంతో 33 కోట్లు ఎక్కి దిగాం. ఒక డిజైన్ అని సెలెక్ట్ చేసుకున్నా. నువ్వు ఊరుకోవే. మనం ఏది కొన్నా అద్భుతంగా ఉండాలి. నువ్వు కాసేపు అలా నుంచో, సెలక్షన్ అయిపోయాక పిలుస్తాను. కొట్టు మూసేలాగానే సెలెక్ట్ చేసుకుందా అమ్మా. నీ బావే? నిజంగానే నీ బావ వస్తున్నాడే? బుద్ధి లేదు. కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? నలుగురు తిరిగే చోట ఎలా ప్రవర్తించాలో తెలీదు. డాక్టర్ చదివిన డాక్టర్. ఎంతటి మొగాడైనా నీ దెబ్బకు 6 రోజుల వరకు లేవలేడు. అలాంటిది అమ్మాయిని కొట్టావే. పాపం పద్మ, నువ్వు కొట్టినప్పటి నుంచి ఆ అమ్మాయి రూమ్ వదిలి బయటికి రావడం లేదు. అవును, నాకు అసలు తెలియక అడుగుతాను. ఆ అమ్మాయి నేను బయట చూస్తే నీతో మాట్లాడకూడదా? ఇదిగో ఫోన్ చేసి ముందు సారీ చెప్పు. పాప ఆడపిల్ల. సారీ అడుగుతాను, సరేనా? హలో పద్మ, ఉదయం నిన్ను కొట్టాను. సారీ 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 పట్టుగా జారుపై పట్టుకో ఆడుకోను తోటలా అలసిపోని కయ్యాటలు చిలికి పుట్టగా గుట్టుగా ఆరముతులతో నింపి కవ్వెంతగా గులాబీల కైపెక్కిన కవితలో ఊపే చూడాలి రేపు మాపు కళ గట్టిగా రథ పట్టుగా జారుపై పట్టుకో ఆడుకోను కోటలా అలసిపోని చెయ్యాటలు చిలిపికి పుట్టగా గుట్టుగా ఆరముతులతో నింపి కవ్వెంతగా
సుఖాలతో కొత్తగని ముద్దటలు కాగిపోవాలి ఊగిలి ఖైదుగా గట్టిగా రసపట్టుగా జారుపైకి పట్టుకో ఆడుకోని కోటలా అలసిపోని సయ్యాటలు చిలిపికి పుట్టగా గుట్టుగా ఆరర ముద్దులకు నీపై చెప్తాను, వచ్చే శుక్రవారం నిశ్చితార్థం. నాకేమిటయ్యా, ఉన్నది ఒకే కూతురు, జమాయించేస్తాను. ఏమిటిది? చేతులు వెన్నని పెట్టుకుని నీకోసం ఎదగడం ఏమిటయ్యా? పెళ్లి కొడుకు అడ్వకేట్ గోపి. అవునయ్యా, నా బావమరిదే. సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదయ్యా, అన్ని ఆలోచించిన తర్వాత. నాకు బావకు నిశ్చితార్థం అంటున్నారు నాన్నగారు. అదే మీ నాన్నగారంటే. నాన్న, చిన్నతరం నుంచి నేను కోరుకున్నవన్నీ కొనిచ్చినట్టు నా వివాహం కూడా నా ఇష్ట ప్రకారం. లేమ్మా, ఇందులో నాకంటూ వేరే ఇష్టమే ఉంది. నువ్వు ఎలా కోరుకున్నావో అదే విధంగా తప్పకుండా జరిపిస్తాను. నా సర్వస్వం నువ్వే తల్లి. మీరు మీ కూతురు ఒకటయ్యారు, ఇక నాకు వేరే పనే ఉంది. ఏంటిది, ఏం పని లేదా? ముందు గోపిని కలిసి మన నిర్ణయాన్ని చెప్పేసిరా. రేపు మన పెళ్లి రోజు. అక్కడే తమ్ముని చూసి ఈ వివాహం గురించి మాట్లాడొస్తాను. ఇంట్లో ఆడవాళ్ళంటూ ఒకరు లేకపోతే ఇలాగే వేసింది వేసినట్టుంటుంది. రా గోపి, ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నీకు పద్మకు వివాహం చేయడానికి మీ మావయ్య ఏర్పాట్లు చేస్తున్నారు. అక్క, నువ్వెందుకు నా మనసు అర్థం చేసుకో? నీ మనసును అర్థం చేసుకుని నా కూతురు చేసుకోమని అడగడానికి వచ్చాను. నీకు అక్కని అధికారంతో ఈ వివాహం గురించి వారితో మాట్లాడడం అయిపోయింది. ఈ అక్క మాట మీద నీకు గౌరవం లేదంటే చెప్పు, నేను వెళ్ళిపోతాను. అక్కడ నేను చెప్పేది సరే చెప్పు, చాలు. నీ ఇష్టం అక్క. మనిషి విషయంలో తాను మోసపోయిన కోపంలో ఉన్నాడు సుందరమూర్తి. 10 సంవత్సరాలుగా తను నమ్ముకున్న వాడిని చంపేశాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడి గురి నేనిదే. గుండు చాలా తెలివైన వాడే కావచ్చు, కానీ నేను మూర్ఖుణ్ణి కాను. నన్ను దెబ్బతీయాలనుకునేవాడిని నేనేమీ చేయను. వాడిని అంతం చేయడమే నా అలవాటు. నువ్వు వాడి దగ్గరే పనిచేస్తున్నా, నా దగ్గర విశ్వాసంగా ఉన్నావు. నేను ఎన్నటికీ మర్చిపోను. మీకోసమే ఎదురు చూస్తున్నాను. నేరస్తుడు ఎవరనేది తెలిసి కూడా పట్టుకోలేకపోతున్నాం. వాడి గురించి మీకు చెప్దామనే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఏంటి మీరు అనేది? అర్థమయ్యేది చెప్పండి. నేను మిమ్మల్ని కలుసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. ఈ కాకి డ్రెస్సు, గౌరవం నన్ను అడ్డుకున్నాయి. కమా, మనసులో ఉన్నది చెప్పండి. డీసీ రంజిత్ కళ్ళు కప్పి తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడు స్వతంత్రంగానే తిరుగుతున్నాడు. కానీ డీసీ రంజిత్ కోమాలో ఉన్నారు. దానికి కారణం ఎవరు? ఎవరు చెప్పండి. సుందరమూర్తి. సుందరమూర్తి? సుందరమూర్తి
నీకోసమే ఎదురు చూస్తున్నాను రా. నేను కూడా రా. అనుకున్నావా? నిజమైన మొగప్పడి ఎదురు పొడుస్తాడరా. ఎలా పొడిచాను? గుండు మీద. నిన్ను నేను ఎన్నటికీ మర్చిపోలేను. నువ్వు నన్ను మర్చిపోకూడదు. శత్రువు అంటే ఇష్టపడతాను. గోపి, నువ్వు వెతుకుతూ తిరుగుతున్న రాజేంద్ర వర్మే మీ చెల్లెల్ని పిల్లలందరినీ చంపింది. రంజిత్ను కూడా అతడే షూట్ చేశాడు. ఇప్పుడు
ఏంటో చూస్తున్నావు? ఏంటో చూస్తున్నావు? మనం వెంటనే ఈ చోటు వదిలిపెట్టాలి. ఇదే మనల్ని చివరి వరకు కాపాడే ఘాట్. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. మనం తప్పించుకుపోవాలంటే ఒకే చోటు హార్బర్. వెంటనే దీన్ని ఆ చోటుకి చేర్చు. రేపు రాత్రి 12 గంటల వరకే గోపి ప్రాణాలతో ఉండాలి. ఆ తర్వాత ఒక్క ఎముక కూడా మిగలకూడదు. మీరు ఎదుగుతున్న రాజేంద్ర వర్మే మీ చెల్లెల్ని, పిల్లలందరినీ చంపేశాడు. డానీ, 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 డానీ. శంకర్, 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 ఏమైందా? అందరికీ నీ వదిలిపెట్టి పోకూడదనుకున్నాను గోపి, కానీ ఒంటరిగా వెళ్ళిపోతున్నాను గోపి. గోపి, నేను బతకను, నేను బతకను గోపి. గోపి, నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకో. వాడిని వదలద్దు, వాడిని వదలద్దు గోపి. పద్మని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంది. నీకు పుట్టబోయే బిడ్డకి శంకర్, శంకర్,
Thank you.